హాయ్ గైస్. మనం కంప్యూటర్లో ఎలా అయితే ప్రోగ్రామింగ్ చేయొచ్చో మొబైల్ యూస్ చేసి కూడా అలానే ప్రోగ్రామింగ్ అనేది చేయొచ్చు గైస్. నేను నా కాలేజ్ స్టార్టింగ్ డేస్లో నా దగ్గర ల్యాప్టాప్ లేనప్పుడు ఈ మొబైల్ యాప్స్ యూస్ చేసి నియర్లీ 1 ఇయర్ పైనే ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అనేవి కోడింగ్ చేస్తూ మొబైల్లో నేర్చుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏ ఇబ్బంది కలగలేదు మొబైల్లో ప్రోగ్రామింగ్ కోడింగ్ చేస్తున్నప్పుడు. సేమ్ కంప్యూటర్లో ఎలా అయితే కోడింగ్ చేస్తున్నప్పుడు ఫీల్ వస్తుందో సేమ్ అలాంటి ఫీల్ రావడం కోసం నేను మొబైల్ని కొంత ప్రోగ్రామింగ్ సెటప్ లాగా చేసుకున్నాను అనమాట. ఆ మొబైల్ ప్రోగ్రామింగ్ సెటప్ ఏం చేశాను అనేది మీకు ఇప్పుడు ఫస్ట్ చూపిస్తాను. ఆ తర్వాత ఏ అప్లికేషన్ యూస్ చేసి నేను పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకున్నా అనేది డీటెయిల్గా చూపిస్తాను, అప్లికేషన్ చూపిస్తూ మీకు. ఓకేనా గైస్? సో దట్ ఈ సెటప్లో కంప్లీట్గా ఒక 5 థింగ్స్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటాయి మనకి. ఆ 5 థింగ్స్ ఏంటనేది నేను ఒక్కొక్కటి చూపిస్తాను. రైట్, ఫస్ట్ మనకి ఒక మొబైల్ అయితే కావాలి గైస్. రైట్, మన అందరి దగ్గర ఒక మొబైల్ అనేది ఉంది. దెన్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఒక మొబైల్ స్టాండ్ అనేది కావాలి. ఓకేనా, ఒక మొబైల్ స్టాండ్ అనేది కొనుక్కోండి గైస్. చూపిస్తాను చూడండి. ఎందుకు ఈ మొబైల్ స్టాండ్ కొనుక్కోవాలి అంటున్నానంటే, మన మొబైల్ని ఇలా పెట్టుకుని మనం ఒక మానిటర్ లాగా ట్రీట్ చేయొచ్చు అనమాట మన మొబైల్ని. అంటే మనం ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు మనం టైప్ చేసిందల్లా మనం స్క్రీన్ మీద చూసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. సెకండ్ థింగ్ అయితే ఇది. అండ్ దెన్ మనకి థర్డ్ ఫోర్త్ థింగ్స్ ఏంటంటే చూడండి, ఒక కీబోర్డు, మౌస్, ఈ రెండు కావాలి. ఈ రెండు మీరు సపరేట్గా మౌస్ సపరేట్గా అండ్ కీబోర్డ్ సపరేట్గా కొనకూడదు గైస్. అండ్ ఎందుకు కొనకూడదు అంటున్నానంటే, సపరేట్గా కొనుక మనకి డిఫరెంట్ డాంగిల్స్ అనేవి వస్తాయి. అవి కనెక్ట్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. మనకి ఏం చేయొచ్చు అంటే మనం కాంబో అనేది కొనుక్కోవాలి. కీబోర్డు మౌస్ కలిపేసి కాంబో అనేది వస్తుంది మనకి, అదైతే కొనుక్కోవాలి గైస్. అది కొనుక్కుంటే ఏమవుతుందంటే మనకి చూడండి, ఇక్కడ ఇలా మనకి డాంగిల్ అనేది ఒకటే డాంగిలే వస్తుంది. ఈ డాంగిల్ యూస్ చేసుకుని మనం కీబోర్డ్ని అండ్ ఆల్సో మౌస్ని రెండు కలిపేసి ఒకేసారి మన మొబైల్కి అనేది కనెక్ట్ చేయొచ్చు గైస్. మీకు అర్థమైందా? కీబోర్డ్ని మౌస్ని మనం మొబైల్కి కనెక్ట్ చేసుకుంటాం. రెండు ఇట్లని ఆపరేట్ చేయడానికి ఒక డాంగిల్ సరిపోతుంది. ఏది కాంబో కింద కొంటే మీరు. లేదు సపరేట్గా చూడండి, ఇప్పుడు ఒకవేళ మీరు కీబోర్డ్ సపరేట్గా మౌస్ సపరేట్గా పర్చేస్ చేశారనుకో, 2 డాంగిల్స్ అనేవి వస్తాయి మనకి. కీబోర్డ్ని ఆపరేట్ చేయడానికి ఒక డాంగిల్, మౌస్ ఆపరేట్ చేయడానికి ఒక డాంగిల్, మనకి ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి ఏం చేస్తారంటే కాంబో అనేది పర్చేస్ చేయండి. ఒకవేళ మీకు ఏది పర్చేస్ చేయాలి, ఏ కీబోర్డ్ మౌస్ పర్చేస్ చేయాలి మీకు తెలియకపోతే కనుక నేను 1000 రూపీస్ పైన ఉంటాయి కాంబోస్ అనేవి. వాటిలన్నిటిని నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, ప్రోడక్ట్స్ లింక్స్. సో దట్ మీరు అక్కడి నుంచి అయితే ఫైండ్ అవుట్ చేసి పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. రైట్, 4 థింగ్స్ అయితే నేను చెప్పేశాను. నెక్స్ట్ 5th థింగ్ వచ్చేసి మనకి ఒక ఓటీజీ కేబుల్ అయితే మనకు కావాల్సి వస్తుంది గైస్. ఓకేనా, ఈ ఓటీజీ కేబుల్ ఎందుకు కావాల్సి వస్తుందంటే, ఈ కీబోర్డ్ మౌస్ని మన మొబైల్కి కనెక్ట్ చేసుకోవడానికి మనకి ఈ ఓటీజీ కేబుల్ అనేది కావాల్సి వస్తుంది. చూడండి గైస్, మనకి ఒక డాంగిల్ అనేది ఇస్తాడు అని చెప్పాను కదా. ఆ డాంగిల్ని మనం చూడండి ఓటీజీ కేబుల్లో కనెక్ట్ అనేది చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత మన మొబైల్లో పోర్ట్ అనేది ఉంటుంది చూడండి. టైప్ సి పోర్ట్ ఉంటుంది, కొంతమంది దగ్గర మైక్రో యూఎస్బి పోర్ట్ ఉంటుంది. బేస్డ్ ఆన్ మీ పోర్ట్ ఓటీజీ కేబుల్ అనేది పర్చేజ్ అనేది చేసుకోవాలి. సో దట్ మీరు ఇలా ఇన్సెట్ అనేది చేసుకుంటే కనుక ఈ కీబోర్డు, ఈ మౌస్ అనేవి మన మొబైల్కి అనేది కనెక్ట్ అనేది అయిపోతుంది అనమాట. కొంతమంది మొబైల్స్లో ఏమవుతుందంటే కనెక్ట్ అనేది డైరెక్ట్గా అవ్వదు. వాళ్ళు ఏం చేయాలంటే ఓటీజీ అనేది ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. దాన్ని నేను ఎలా ఎనేబుల్ చేసుకోవాలనేది స్క్రీన్ రికార్డింగ్లో చూపిస్తాను మీకు. ఓకేనా, అండ్ ఆల్సో ఈ కాంబోస్ ఏవైతే ఉన్నాయో, కీబోర్డ్ మౌస్ కాంబోస్, ఈ ఓటీజీ కేబుల్ అండ్ కొన్ని మొబైల్ స్టాండ్స్ అనేవి ప్రోడక్ట్ లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో దట్ మీరు అక్కడి నుంచి అయితే చెక్అవుట్ చేసి పర్చేస్ చేయొచ్చు. మహా అయితే బిలో 1500 రూపీస్లో మీకు ఈ సెటప్ అనేది కంప్లీట్ అయిపోతుంది గైస్. వన్స్ మీరు మీ మొబైల్ని అండ్ మీరు పర్చేస్ చేసిన కీబోర్డ్ మౌస్కి ఓటీజీ కేబుల్తో కనెక్ట్ చేసేసిన తర్వాత వెంటనే మీకు మౌస్ కీబోర్డ్ అనేవి కనెక్ట్ అవ్వనమాట. మొబైల్కి కనెక్ట్ చెయ్యాలి అంటే ఏం చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి గైస్. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి ఓటీజీ అని చెప్పి టైప్ చేయండి. మీకు పైన చూపిస్తుంది చూసారా, ఓటీజీ కనెక్షన్ అని చెప్పేసి. దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు కింద ఓటీజీ కనెక్షన్ అనేది ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకుంటే ఏం జరుగుతుందంటే వెంటనే మీకు మౌస్ అనేది డిస్ప్లే అయిపోతుంది చూసారా, స్క్రీన్ మీద మౌస్ కనిపిస్తుందా మీకు. ఇలా మీరు మీ కీబోర్డ్ని మౌస్ని మీ మొబైల్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు గైస్. మొబైల్ సెటప్ అయితే చూసాం కదా. మనం ఇప్పుడు వచ్చేసి ఏ అప్లికేషన్ యూజ్ చేసి మనం పైథాన్ ప్రోగ్రామింగ్ చేయబోతున్నాం అనేది చెప్తాను. ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి గైస్. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత PyDroid 3 అని చెప్పి టైప్ చేయండి. మీకు ఇలాంటి అప్లికేషన్ అయితే వస్తుంది చూడండి. ఇక్కడ
ఐకాన్ కూడా చూపిస్తున్నాను. ఇలా బ్లూ కలర్ ఐకాన్తో ఒక అప్లికేషన్ అయితే వస్తుంది, దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేయడం వల్ల నాకు ఓపెన్ అని చెప్పి వచ్చేసింది. రైట్, మీరు ఫస్ట్ టైం కనుక ఓపెన్ చేస్తే కనుక మీకు ఇలా అయితే చూపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి అండ్ దెన్ క్లిక్ కంటిన్యూ అండ్ దెన్ క్లిక్ కంటిన్యూ. ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ప్రిజర్వ్ ఫైల్స్ ఆన్ ఎగ్జిట్. బై మిస్టేక్ మీరు ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాశారు, ఆ ఫైల్ని సేవ్ చేయకుండా యాప్ క్లోజ్ చేస్తారనుకోండి, ఆ ఫైల్ అక్కడే ఉంటుంది అనమాట పోకుండా. అందుకని చెప్పి ఇదైతే ఆన్ చేసి పెట్టుకోండి అండ్ డార్క్ థీమ్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి, ఐస్కి ఎఫెక్ట్ ఉండదు. అండ్ దెన్ ట్యాబ్స్ ఇన్సర్ట్ స్పేస్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇది ఎందుకంటే కీబోర్డ్లో మనకి ట్యాబ్ బటన్ ఉంటుందిగా, అది నొక్కినప్పుడు 4 స్పేసెస్ రావడం కోసం. ఓకే, దెన్ క్లిక్ కంటిన్యూ. చూడండి క్రియేటింగ్ యువర్ పైథాన్ ఐడియా అని చెప్పి చూపించాడు కదా, దెన్ క్లిక్ కంటిన్యూ. మనల్ని మనీ అయితే అడుగుతాడు, మనం మనీ ఏమి ఇవ్వద్దు. ఇక్కడ మనకి క్రాస్ మార్క్ ఉంటుంది చూడండి, నేను మౌస్తో చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ క్రాస్ మార్క్, దాని మీద క్లిక్ చేసేయండి. ఓకేనా, చూడండి గైస్, మనకి మన పైథాన్ ఐడియా అయితే రెడీ అయిపోయింది. మనం కావాల్సిన ప్రోగ్రామ్ అయితే ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. నేను ఒక శాంపిల్ ప్రోగ్రామ్ అయితే ఇక్కడ ఆల్రెడీ ఇస్తాడు వీడు, శాంపిల్స్ అని ఉన్నాయి చూసారా, శాంపిల్స్ లాస్ట్లో శాంపిల్స్ మీద క్లిక్ చేసుకుంటే బేసిక్గా హెలో వరల్డ్ ప్రోగ్రామ్ అయితే చూపిస్తాను. చూడండి, హెలో వరల్డ్ ప్రోగ్రామ్ అయితే మనం ఇక్కడ ఉంది కదా, దీన్ని ఎలా రన్ చేయాలంటే కింద ఇక్కడ ఎల్లో కలర్ ఐకాన్ బటన్ చూసారా, దీని మీద క్లిక్ చేస్తే కనుక మనకి రన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి హెల్లో వరల్డ్ అని చెప్పి వచ్చింది. ఇన్ కేస్ మనకి ఈ ఫాంట్ సైజు సరిపోవట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళిన తర్వాత ఫాంట్ సైజ్ అని ఉంటుంది మనకి, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి గైస్. నేను ఫర్ ఎగ్జాంపుల్ 16 పెట్టాను. ఓకేనా, 16 పెట్టాక చూడండి ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయింది. లేదు ఇది కూడా సరిపోవట్లేదు అనుకోండి, ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఫాంట్ సైజ్ అనేది. 24 పెడదామా? రైట్, చూడండి హెల్లో వరల్డ్ అని చెప్పి వచ్చింది. మనకు నచ్చింది అయితే మనం రాసుకోవచ్చు, తెలుసు కదా మీకు, హెల్లో వరల్డ్ ఏఐ సింటాక్స్ ఛానల్. ఓకేనా, రైట్, చూడండి రన్ చేస్తున్నాను. చూడండి హెల్లో వరల్డ్ ఏఐ సింటాక్స్ ఛానల్ అని చెప్పి అవుట్పుట్లో అయితే వచ్చింది మనకి. ఓకేనా గైస్, ఇప్పుడు ప్రోగ్రామ్ అయితే రాసాం మనం. ఈ రాసిన ప్రోగ్రామ్ యొక్క ఫైల్ని సేవ్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ మీకు ఫైల్ సింబల్ ఉందా, ఫైల్ సింబల్ మీద క్లిక్ చేసుకుని సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది మనకి. సేవ్ మీద క్లిక్ చేసుకుంటే కనుక మనకి ఇక్కడ డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇంటర్నల్ స్టోరేజ్ అని చెప్పి ఉంది కదా, ఇంటర్నల్ స్టోరేజ్లో మీకు నచ్చిన చోట, ఐ మీన్ ఏ ఫోల్డర్లో కావాలో ఫోల్డర్లో అయితే క్రియేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను HTML ఫోల్డర్ ఉంది కదా, HTML ఫోల్డర్లో ఈ ఫైల్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఈ ఫైల్ యొక్క నేమ్ ఏంటంటే మనం చేంజ్ చేసుకోండి, హెల్లో అని చెప్పి hello.py. చూడండి ఇక్కడ hello.py అని చెప్పి వచ్చేసింది. ఇన్ కేస్ ఈ ప్రోగ్రామ్ వద్దు, ఇంకొక ప్రోగ్రామ్ మీరు రాయాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఫైల్ సింబల్ మీద క్లిక్ చేసుకుని న్యూ మీద క్లిక్ చేసుకుంటే కొత్త ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీకు నచ్చింది రాయొచ్చు, x = 10 ఏదో ఒకటి జనరల్గా. చూడండి నేను x యొక్క వాల్యూని అయితే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. రన్ చేసి చూస్తే నాకు వెయిట్ ఎర్రర్స్ అయితే వచ్చినాయి. సారీ గైస్, ప్రింట్ఎఫ్ ఉండదు కదా మనకి, ప్రింటే కదా. 10 సరిపోయిందా? ఇప్పుడు ఈ ఫైల్ని సేవ్ చేయాలంటే ఏం చేయాలంటే మళ్ళీ ఫైల్ సింబల్ మీద క్లిక్ చేసుకుని సేవ్ బటన్ మీద క్లిక్ చేసుకుని సేమ్ ఇంటర్నల్ స్టోరేజ్ HTML అన్న ఫోల్డర్ ఉంది కదా, మీ ఇష్టం, మీకు నచ్చిన ఫోల్డర్లు అయితే క్రియేట్ చేసుకోండి. ఇది ఇంకొకటి, ఇలా మనకి నచ్చిన ఫైల్స్ అన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూపిస్తుంది చూసారా, ఓల్డ్ ఫైల్ అండ్ న్యూ ఫైల్. దీన్ని క్లోజ్ చేసేయాలంటే సింపుల్గా ఇక్కడ క్లోజ్ బటన్ నొక్కేసేయండి. లేదు క్లోజ్ చేసిన ఫైల్ని ఓపెన్ చేయాలంటే మళ్ళీ ఓపెన్, మీరు ఎక్కడైతే సేవ్ చేశారో ఫైల్స్ అక్కడికి వెళ్ళిపోండి. HTML ఫోల్డర్లో .py ఎక్స్టెన్షన్తో ఉంది కదా, ఇదిగోండి న్యూ ఫైల్, ఇదిగోండి ఇందాక నేను రాసిన కోడ్. ఇట్లా అయితే ఈ ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి. మీరు ఒకసారి యాప్లో ఉన్న ప్రతి ఆప్షన్ చెక్ చేయండి. అండ్ ఆల్సో అండు, రీడు, సెర్చ్, గో టు లైన్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఆల్సో మీరు కావాలంటే లైబ్రరీస్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ పిప్ అని ఉంది చూసారా, పైథాన్ ప్యాకేజెస్ అన్నీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చూడండి గైస్, ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా కొన్ని ప్యాకేజెస్ అయితే వీడు ఇస్తాడు, కావాలంటే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చూడండి చాలా ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పై జోక్స్ అనే కావాలనుకుంటున్నాను అనుకోండి, చూడండి
సెర్చ్ కొడితే ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయడానికి మనకు ఆప్షన్ అనేది చూపించేస్తుంది. నెట్ అనేది ఆన్లో ఉండాలి గైస్ మీ దాంట్లో. చూసారా, నాకు పైజోక్స్ అనే ప్యాకేజ్ కావాలంటే నేను ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకుని వాడేసుకోవచ్చు అనమాట. ఓకేనా, చూడండి గైస్, ఇంపోర్ట్ పైజోక్స్, అలా మీరు కావాల్సినవన్నీ రాసుకోవచ్చు, సేవ్ చేయొచ్చు. ఇంకా మొత్తం ఏ టు జెడ్ మన కంప్యూటర్లో ఎలా అయితే మనం చేస్తామో సేమ్ థింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకేనా, దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక వీడియోని అయితే లైక్ చేయండి గైస్.